దేవతలు త్వష్టను అతని దేహాన్ని తమ ప్రయోజనం కోసం ఇవ్వమని అడుగగా ప్రతి జీవి బ్రతికి ఉండాలని అనుకుంటాడు. అన్నిటికంటే అతి ప్రియమైనది దేహం. సాక్షాత్తు అచ్యుతుడే వచ్చి అర్థించినా తన దేహం ఇచ్చే దాత ఉంటాడా? అర్ధంబు వేడెడు అర్ధులు కలరుగాక అంగంబు వేడెడి అర్ధి కలడే. తగ కోరికలనిచ్చు దానశీలుడు కల్గు తన దేహమీ నేర్చు దాత కలడే. ఈ నేర్చువాడు తన్నిచ్చిన రోయక సంపెడునట్టి యాచకుడు కలడే. చంపియుబోవక శల్యంబులన్నీయు నేరి పంచుకపోవు వారు గలరే. రమణలోకమెల్ల రక్షించువారికి హింససేయు బుద్ధి ఎట్లు ఒడమే. ప్రాతియైన ఎట్టి ప్రాణంబుపై తీపు తమకు బోలెనిదిరి తలపవలదే. ఆ ఆ ఆ ఆ ధనాలు ధాన్యాలు కోరే బిచ్చగాండ్రు ఉంటారు గాని ఎక్కడైనా నీ దేహం ఇవ్వవయ్యా అని అడిగే యాచకుడు ఉంటాడా? ఒకవేళ అడిగితే మాత్రం తీసుకోవయ్యా అంటూ ఇచ్చే దాత ఉంటాడా? ఒకవేళ ఇస్తే మాత్రం ఆ దేహాన్ని చంపి పబ్బం గడుపుకునే నీచులు ఉంటారా? పైగా ఆ దేహంలోని ఎముకలు ఏరుకునిపోయే కర్కశ హృదయులు ఉంటారా? నిజానికి మీరు దేవతలు, లోకాలన్నింటినీ రక్షించవలసిన కర్తవ్యం ఉన్నవారు. అట్టి మీకు హింసాత్మకమైన బుద్ధి ఎలా పుట్టింది? ఎవరైనా అడిగితే మీ ప్రాణాలు మీరు ఇవ్వగలరా? ప్రాణం ఎవరికైనా చాలా ఇష్టమైన వస్తువు కదా. ఎదుటివానిని మీ వంటివాడే అన్నట్లుగా చూడగలిగిన బుద్ధి ఉండవద్దా అని దధీచి దేవతలను కడిగి పారవేశాడు.